వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్టయితే బెంగళూరుకి చెందినటువంటి అతుల్ సుభాష్ అనే వ్యక్తి ఒక గంట నిడివి ఉన్నటువంటి ఒక వీడియోను 40 పేజీల లెటర్ను రాసి వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశం అయింది. అతని ఆత్మహత్యకు కారణం కూడా మీకు తెలిసే ఉంటుంది. అతని భార్య అతని మీద అతని కుటుంబం మీద తప్పుడు కేసులు పెట్టడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు ఆ మనిషి. అయితే అతుల్ సుభాష్కు నా నివాళి. నిజంగానే ఆయన ఈ ఘటనలో అతని భార్య పెట్టిన తప్పుడు కేసులో బాధితుడు. ఈ కేసు విషయంలో అతని భార్య సెక్షన్ 498A గృహహింస చట్టాన్ని దుర్వినియోగం చేసింది. నిండు ప్రాణాన్ని బలి తీసింది. గృహహింస అనేది చాలా గంభీరమైన విషయం. ఎంతోమంది ఆడవాళ్ళు ఇప్పటికీ ఈ హింసకి గురవుతూనే ఉన్నారు. 498A సెక్షన్ అలాంటి వాళ్ళకి ఆసరా. కానీ అదే సెక్షన్ను చాలామంది దుర్వినియోగం కూడా చేస్తున్నారు. ఇట్లాంటి తప్పుడు కేసులు నిజమైన కేసుల కన్నా చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఇవే కేసులు హైలైట్ అవుతుంటాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అయితే బాధితులకు అండగా ఉండే చట్టాలు కొందరి దురాశ, దుర్వినియోగం వల్ల బద్నామవుతున్నాయన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు విషయంలో అతుల్ భార్య మోపిన అభియోగాల్లో ఒకటి నిజం కాదని ఆమె మాటల్లోనే తెలిసింది. అంటే మిగతా అంతా కూడా తప్పు అయ్యే అవకాశం కూడా ఉంది. కొందరు డబ్బు మీద వ్యామోహంతోనో మరికొందరు కోపంతోనో భర్తని విసిగించాలన్న కారణంగా కూడా భరణం కోరుతుంటారు. ఇక్కడ ఏం జరిగిందో కానీ ఆ మహాతల్లి వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. 498A సెక్షన్ మరింత అపనిందలకి గురవుతుంది. అతను ఇదేమీ ఆవేశంతో చేసింది కాదు. చాలా కాలం తీవ్ర ఒత్తిడికి గురై ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవ్వటం చూడలేక తన కొడుకుని భార్య కలవనివ్వకుండా చేయటం వల్ల కలిగిన మనోవేదన అన్నీ కలిసి తను లేకపోతే ఈ సమస్య ఉండదు అనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాక అతుల్ భార్య మీద ఆమె కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గృహహింస చట్టాల పనితీరు గురించి పోరాడటం ఎంత అవసరమో వాటి దుర్వినియోగంపై పోరాటం చేయడం కూడా అంతే అవసరం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ట్రోల్స్ను గమనిస్తే కనుక ఒక స్పష్టత వస్తుంది. మహిళా చట్టాల మీద జనాలు ఎంత పడి ఏడుస్తున్నారో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 498A లక్షలాది మంది ఆడవారిని ప్రొటెక్ట్ చేస్తుంది. అది దుర్వినియోగం అవుతుందని జెండర్ న్యూట్రల్ చట్టాలు రావాలని కొంతమంది కొత్త వాదనను తీసుకొస్తున్నారు. అసలు జెండర్ న్యూట్రల్ చట్టాలు ఎట్లా సాధ్యమవుతాయి? పిల్లలను కొట్టడం తమ హక్కుగా భావించే సమాజంలో ఉన్నాం మనం. గృహహింస బాధితులను పిల్లల కోసం తప్పదు అని పంచాయతీలు చేసి మళ్ళీ బాధితులను అబ్యూజివ్ భర్త దగ్గరకు పంపడం ఇంకా జరుగుతూనే ఉన్న రోజులు ఇవి. మెరైటల్ రేప్ని క్రైమ్గానే పరిగణించటం లేదు మనం. భార్యకు వంట, ఇంటి పనిలో ఒక చేయి వేసి ఏదో పెద్ద ఘనకార్యమే చేసినట్టు ఫీల్ అయ్యే భర్తలు కోకొల్లలు. ఫెమినిస్ట్ అనే పదం అంటేనే మండిపడే జనాలు మన చుట్టూనే ఉన్నారు. పెళ్లి, పిల్లలు అనే తంతులో ఆడవారి కెరీర్లు అటకెక్కుతున్నాయి. పిల్లగాడిని చూసుకోవడానికి నాని రావటం ఆలస్యమైనా, స్కూల్ బస్ లేట్ అయినా సాధారణంగా తల్లులు ఆఫీస్ మీటింగ్స్ మిస్ అవుతారు. కానీ స్విమ్ బేరర్స్కి అంత ఫరక్ పడదు. పెళ్లి కాకుండా తల్లయ్యారంటే ఎవరి బిడ్డ ఇది అని అడిగి అడిగి చంపుకు తింటారు. మగాళ్ళ విషయంలో ఇట్లాంటి సిచ్యుయేషన్సే ఉండవు. అసలు జెండర్ న్యూట్రల్ చట్టం ఎట్లా ఉంటుందో తెలుసా? కబడ్డీ కోర్టులో మగవారికి అగేన్స్ట్గా ఆడవారిని దింపి పోటీ పెట్టినట్టు. కాస్ట్ న్యూట్రల్ చట్టాలు కావాలి, జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి అని డిమాండ్ చేస్తుంటేనే అర్థమవుతుంది మహిళా దళిత్ ప్రొటెక్షన్ చట్టాలు ఎంత అవసరమో అని. మగవాళ్ళలో బాధితులు ఉన్నారు, మెంటల్ హెల్త్ సమస్యలు ఉన్నాయి. మగవాళ్ళు బయటకు వచ్చి తాము బాధితులం అంటే ఎగతాళిగా చేసే జనాలు ఉన్నారు. మగవాళ్ళలో వ్యసనాలు ఉన్నాయి. పితృస్వామ్య సమాజం సంపాదన బాధ్యత మగవారిపైకి మోపింది. చాలా వరకు వీటికి కారణాలు నిర్మాణాత్మక విధానాలు, ఇండివిజువల్ మనుషులు, లింగాసమానత్వం. మహిళా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి అనడం అన్యాయం. పైగా అది కొత్త సమస్యలకు తెరలేపినట్టుగా అవుతుంది. చిన్న మొత్తంలో అవుతున్నటువంటి దుర్వినియోగాన్ని హైలైట్ చేసి పెద్ద ఎత్తున అవుతున్నటువంటి సద్వినియోగాన్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కానే కాదు. ఈ విషయంలో మేము అతుల్కి ఎంత సపోర్ట్ చేస్తామో జెండర్ న్యూట్రల్ చట్టాలు కావాలి అనే వాదనను ముందుకు తీసుకొస్తున్న వాళ్ళ వాదనని కూడా మేము అదే విధంగా ఖండిస్తాం.